ఎందుకు మమ్మీ నన్ను కొట్టావు? నేను అంత కష్టపడి ఫోన్ తీసుకువస్తే అని నక్షత్ర అంటే, "నువ్వు ఎవరి ఫోన్ తీసుకొచ్చావో ఒకసారి చూడు" అని అపూర్వ చూపిస్తూ ఉంటుంది. అయ్యో! ఇది సూరి ఫోన్ కాదా? 2 ఫోన్‌లు పక్కపక్కనే ఉండేసరికి ఏది ఎవరిదో తెలియలేదు మమ్మీ. అందుకే ఇలా తప్పుగా తీసుకొచ్చాను అని నక్షత్ర అంటుంది. అలాంటప్పుడు 2 ఫోన్‌లు తీసుకొచ్చి ఉంటే నేను సూర్య ఫోన్ తీసుకొని భూమి ఫోన్‌ని అక్కడే పెట్టేసి ఉండేవాళ్ళం కదా! అని అపూర్వ అంటే, అయ్యో! నాకు అప్పుడు అంత ఐడియా రాలేదు మమ్మీ. ఉండు ఇప్పుడు వెళ్లి తీసుకొస్తాను అని నక్షత్ర అంటుంది. వద్దు వద్దు ఈసారి నేను వెళ్తాను. నువ్వు ఇక్కడే ఉండు అని అపూర్వ వెళ్తుంది. మెల్లగా తల కింద ఉన్న సూర్య ఫోన్‌ని తీసేసుకోగానే అక్కడ వెనక నక్షత్ర నిలబడి ఉంటుంది. అయ్యో! మళ్ళీ నువ్వు ఇక్కడికెందుకు వచ్చావని అపూర్వ అంటే, మమ్మీ భూమి ఫోను పెట్టేయాలి కదా! అందుకే వచ్చాను మమ్మీ. ఉండు ఇప్పుడే పెట్టేస్తా అని నక్షత్ర పెట్టబోతూ ఉంటే అప్పుడే భూమి ఫోన్ రింగ్ మోగుతూ ఉంటుంది. దాంతో భూమికి మెలకువ వచ్చేస్తుంది. ఏంటి మీరు అని భూమి కళ్ళు తెరిచి నిలదీస్తూ ఉంటుంది. ఏంటి సూర్య ఫోన్ కొట్టేయటానికి వచ్చారా? మర్యాదగా ఫోన్ ఇవ్వండి అని భూమి నిలదీస్తూ ఉంటే, ఆహా! నేనివ్వను అని అపూర్వ దాచిపెట్టుకుంటుంది. వెంటనే భూమి అపూర్వ చేతిలో ఉన్న ఫోనుని లాగేసుకుంటుంది. అక్కడ ఉన్న బెల్ట్ తీసుకొని వాళ్ళకి చూపిస్తూ ఉంటే, ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను బెల్ట్‌తో కొడతావా? అని నక్షత్ర అంటుంది. ఏ డౌటా? ఇప్పుడు నేను మీ ఇద్దరిని కూడా బెల్ట్‌తో కొడతాను. మీరు కేకలు పెట్టారనుకోండి మా నాన్న వచ్చి మా నాన్న చేతిలో మీరిద్దరూ అయిపోతారు. ఇప్పుడు చెప్పండి నేను కొడితే మీరు భరిస్తారా? లేకుంటే కేకలు పెడతారా? మీ ఇష్టం అని భూమి చెప్తుంటే నక్షత్ర వెంటనే ఒక చేత్తో తన నోటిని, ఇంకో చేత్తో అపూర్వ నోటిని మూసేస్తుంది. ఇక భూమి వాళ్ళ ఇద్దరిని కూడా బెల్ట్‌తో చావగొడుతూ, చితక్కొడుతూ ఉంటుంది. వద్దు వద్దు కొట్టొద్దు అంటూ కొన్ని దెబ్బలు తిన్న తర్వాత అపూర్వ దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. రేపు నేను కమిషనర్ దగ్గరికి వెళ్తాను. సూర్య ఫోన్‌ని కమిషనర్ గారికి ఇస్తున్నాను. ఇదే జరుగుతుంది. అంతవరకు తిన్నగా ఉండండి అంటూ భూమి వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది. మామయ్య ఈ టైంలో కాల్ చేశారేంటి అని భూమి, ఏంటి మామయ్య ఫోన్ చేశారని మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ భూమి మీ అత్తయ్య గురించే నేను చాలా బాధపడుతున్నాను. అస్సలు నిద్రపోవటం లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు అని కేపీ చెప్తుంటే, రేపు ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దాం మామయ్య. నేను కూడా వస్తానులే అని భూమి చెప్తుంది. తెల్లవారగానే కేపీ డాక్టర్‌ని ఇంటికే తీసుకొచ్చి శారదని చూపిస్తూ ఉంటాడు. ఇక డాక్టర్ కొన్ని కార్డ్స్‌ని చూపించి, "ఇందులో నీకేం కనిపిస్తుంది?" అని అడగటంతో, "గగన్ కనిపిస్తున్నాడు" అని శారద చెప్తుంది. "అసలు ఇందులో ఏ ఫోటో లేదు కదా! మరి మీకు గగన్ ఎలా కనిపిస్తున్నాడు?" అని డాక్టర్ అంటే, "నాకు ఎక్కడ చూసినా గగనే కనిపిస్తాడు. ఎందుకంటే నా కొడుకు కదా!" అని శారద అంటుంది. "మరి ఇందులో ఏం కనిపిస్తోంది?" అని ఇంకొక కార్డు చూపించటంతో, "చిన్నప్పుడు గగన్ ఇలాగే గాలిపటం ఎగురవేసేవాడు. ఇలాగే నవ్వేవాడు" అని మాటి మాటికి గగన్ గురించే చెప్తూ ఉంటుంది. రాత్రి వాడు వచ్చి తలుపు కొట్టాడు. కానీ నాపై అలిగి వెళ్ళిపోయాడు. నేను తలుపు తీయటం లేట్ అయిపోయింది. అందుకే ఎక్కడికో వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలీదు అని శారద చెప్తుంది. అలాగేనమ్మా అంటూ ఇంజెక్షన్ చేసి రెస్ట్ తీసుకోండని డాక్టర్ పక్కకు వస్తాడు. డాక్టర్ శారదకి ఎలా ఉంది అని కేపీ అడగటంతో ఆవిడ మానసిక పరిస్థితి అస్సలు బాగోలేదు. ఇలాగే వదిలేస్తే చాలా ప్రమాదకరం. కొడుకు చనిపోయాడని ఆవిడ మనసు అంగీకరించటం లేదు. బుద్ధి తెలుస్తున్నా కూడా మనసు అంగీకరించలేకపోవటం వల్ల ఇలా అయిపోతున్నారు. ఎక్కడ చూసినా ఆవిడకి ఆవిడ కొడుకే కనిపిస్తున్నారు. కాబట్టి కొన్ని రోజులు ఈ ప్లేస్ మార్చండి. ఈ ఇల్లు మార్చండి. ఎక్కడైనా దూరంగా తీసుకువెళ్ళి ఆవిడ మనసు ప్రశాంతంగా ఉండేలా చూడండి. మీ అవసరం ఆవిడకి ఎంతైనా ఉంది అని డాక్టర్ చెప్తుంటే, అంటే పిచ్చిదైపోతుందా అని కేపీ అంటాడు. ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. అందుకే ముందు జాగ్రత్త తీసుకోండి అని చెప్పి డాక్టర్ వెళ్తాడు. శారద ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని కేపీ బాధపడుతూ ఉంటాడు. డాక్టర్ బయటికి రాగానే మీరా అక్కడ డాక్టర్ అని పిలుస్తూ ఉంటుంది. మీరేంటి ఇక్కడ అని డాక్టర్ అడగడంతో, ముందు లోపల ఆ శారదకి చూసి ఏం చెప్పారో అది చెప్పండి అని మీరా అంటుంది. ఆవిడ్ని కొద్ది రోజులు దూరంగా తీసుకువెళ్ళమని చెప్పాను. ఇలాగే వదిలేస్తే ఆవిడ పిచ్చిదైపోయే ప్రమాదం ఉంది అని డాక్టర్ చెప్తుంటే, పిచ్చిదైపోతే పీడ పోతుంది. ఆయన తీసుకువెళ్తానని చెప్పారా? మరి నా జీవితం ఏమైపోవాలి అని మీరా నిలదీస్తూ ఉంటే, డాక్టర్‌గా నేను చెప్పాల్సింది చెప్పానండి. మీ జీవితం గురించి నాకేం తెలుసు అని డాక్టర్ అంటే, ఏం చేయాలో నాకు తెలుసు అని మీరా లోపలికి వెళ్తుంది. తెల్లవారగానే భూమి రెడీ అయిపోయి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని హాల్లోకి వస్తుంది. "అమ్మా భూమి కమిషనర్ ఫోన్ చేశారు. నువ్వు కలవాలని చెప్పావంట కదా!" అని శరత్చంద్ర అడగటంతో,
అవును నాన్న. గగన్ బావ విషయంలో ఆ సూర్య హస్తం మాత్రమే ఉందా? ఇంకెవరిదైనా ఉందా? అని నేను కమిషనర్ గారికి చెప్పాలి. అది తెలుసుకోవటం కోసమే కలవాలని చెప్పాను అని భూమి చెప్తుంది. సరేనమ్మా నేను వస్తాను పద అని శరత్చంద్ర అంటే, అయ్యో! మీరెందుకు నాన్న నేను వెళ్తానని భూమి అంటుంది. నేను ఖాళీగానే ఉన్నానమ్మా. నేను కూడా వస్తాను. నీకు తోడుగా ఉంటుందని శరత్చంద్ర అంటాడు. గగన్ బావ కేసులో మీరు ఇంత సహకరిస్తారని నేను అస్సలు అనుకోలేదు నాన్న. సరే పదండి వెళ్దాం అని భూమి అంటుంది. సరే పద మావయ్య వెళ్దామని చెర్రీ కూడా ముగ్గురు బయలుదేరుతూ ఉంటారు. ఇప్పుడు ఎలా మమ్మీ ఆ ఫోన్ వెళ్ళిపోతే ఇంకేమైనా ఉందా అని నక్షత్ర విలవిల్లాడిపోతూ ఉంటే అబ్బా నువ్వు ఆగవే ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అపూర్వ ఇదంతా విని తల పట్టుకుంటుంది. శరత్చంద్ర డ్రైవింగ్ చేస్తుంటే నాన్న ఈ రోజుతో మొత్తం అయిపోతుంది నాన్న. గగన్ బావుని చంపిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఎవిడెన్స్తో శిక్ష పడుతుంది అని భూమి చెప్తుంటే అలాగేనమ్మా అని శరత్చంద్ర అంటాడు. ఇక నేరుగా కమిషనర్ దగ్గరికి వెళ్ళగానే రండి కూర్చోండి. ఏంటి గగన్ చావు గురించి మీరు నాతో మాట్లాడాలన్నారు. గగన్ చావు వెనుక ఎవరో కుట్ర చేస్తున్నారని కూడా మీరు చెప్తున్నారు. కానీ పోలీస్ రికార్డ్స్లో మాత్రం గగన్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. గగన్ని పట్టుకునే ప్రయత్నంలో సూర్య ఎన్కౌంటర్ చేశారని మాత్రమే ఉంది. ఇంకేమీ లేదు అని కమిషనర్ అంటే లేదు సార్ లేదు అదంతా అబద్ధం. అది ప్లాన్డ్ మర్డర్. గగన్ బావుని ప్లాన్ ప్రకారం చంపేశారు సార్. తర్వాత ఎన్కౌంటర్ అని క్రియేట్ చేశారు అని భూమి చెప్తుంటే, అయితే మీ దగ్గర ఎవిడెన్స్ ఉందన్నారు కదా చూపించండి అని కమిషనర్ అంటాడు. నా కూతురు భూమి ఇంత ఖచ్చితంగా చెప్తుంటే ఖచ్చితంగా ఆధారాలు ఉంటాయి సార్. మీరు కూడా ఒకసారి చూడండి అని శరత్చంద్ర చెప్తారు. ఏంటమ్మా ఆ ఎవిడెన్స్ అని కమిషనర్ అడగటంతో సూర్య ఫోన్ సార్ అని భూమి చెప్పగానే కమిషనర్ షాకింగ్గా వింటూ ఉంటాడు. అంటే సార్ ఆధారాలు లేకుండా నేను మీ ముందుకు రావాలనుకోలేదు. వాళ్ళకి శిక్ష పడాలి కదా అందుకే నేను సూర్య ఫోన్ని తీసుకురావాల్సి వచ్చింది. కాబట్టి మీరే వినండి సార్ అని భూమి చెప్తుంటే అందులో సూర్య ఎవరితో మాట్లాడారు వాళ్ళు ఎవరు అని కమిషనర్ అంటే మీరే వినండి సార్ మీకే తెలుస్తుంది అని భూమి చెప్తుంది. సరే ఆ ఫోన్ చూపించు అని కమిషనర్ చెప్పటంతో ఇక భూమి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఏమైందమ్మా అని కమిషనర్ అడుగుతూ ఉంటారు. సార్ ఫోన్ కనిపించట్లేదు సార్ అని భూమి చెప్పటంతో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఫోన్ కొట్టేయటమే తప్పు. మళ్ళీ అతనిపై నువ్వు నేరారోపణ చేస్తున్నావు. ఇది చాలా పెద్ద తప్పు. చూడండి శరత్చంద్ర గారు మీ కూతురు కాబట్టి నేను ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా వదిలేస్తున్నాను. ముందు ఈ భూమిని నా కళ్ళ ముందు నుంచి తీసుకువెళ్ళండి అని కమిషనర్ వార్నింగ్ ఇస్తారు. అది కాదు సార్ అది కాదు. ఫోన్ ఉంది సార్ ఇందాక ఇందులోనే ఉండింది సార్ అని భూమి చెప్తుంటే అమ్మ భూమి రామ్మా రా అని శరత్చంద్ర భూమిని బయటికి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెట్టి మళ్ళీ ఇప్పుడే వస్తాను అని బయట ఉన్న సూర్య దగ్గరికి వస్తాడు. శరత్చంద్ర తన జేబులో ఉన్న సూర్య ఫోన్ని సూర్య చేతిలో పెట్టగానే అబ్బా నా ఫోన్ నా చేతికి వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని హమ్మయ్య అని ఫోనును చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అంతకుముందు జరిగిన సంఘటన ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటాడు. శరత్చంద్ర మందు తాగుతూ ఉంటే సూర్య వస్తాడు. రా సూర్య హ్యావ్ ఇట్. ఏదైనా న్యూస్ వచ్చిందా? నేను గగన్ని కాల్చినట్లు ఎవరికైనా తెలిసిపోయిందా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే అలాంటిదేం లేదు సార్. నేనిప్పుడు వేరే పని మీద వచ్చాను. గగన్ని చంపింది మీరు. కానీ మీ కూతురు భూమి నేనే గగన్ని చంపానని అనుకుంటూ కేస్‌ని రీఓపెన్ చేస్తోంది అని సూర్య చెప్పగానే, ఆ కేస్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది కదా అని శరత్చంద్ర అంటాడు. లేదు లేదు ఇప్పుడు భూమి కేస్‌ని రీఓపెన్ చేస్తుంది. రీఓపెన్ చేసిందంటే ముందుగా జైలుకి వెళ్ళేది మీరే. నన్ను కాదని ఇంకొకరి చేతిలోకి ఈ కేసు వెళ్ళిందంటే ఖచ్చితంగా మీకు శిక్ష పడుతుంది. ఇప్పుడు మీ కూతురు నేను హీరో అనుకుంటోంది. ఒకవేళ ఈ నిజాలన్నీ బయటికి వచ్చాయనుకోండి అప్పుడు మీరు మీ కూతురికి విలన్‌లా మారిపోతారు అని సూర్య అంటే నో అలా జరగకూడదు. గగన్‌ని చనిపోయిన తర్వాత భూమి మామూలు మనిషి ఇంకా అవ్వలేదు. ఇప్పుడు నేనే చంపానని తెలిస్తే తను పిచ్చిదైపోతుంది. లేదంటే నన్ను చంపేస్తుంది. అలా జరగటానికి వీల్లేదు. ఎవరు నన్ను అసహ్యించుకున్నా నేను సహిస్తాను కానీ నా కూతురు నన్ను అసహ్యించుకుంటే నేను అస్సలు సహించలేను. ఇప్పుడే అమ్మ లేక భూమి చాలా బాధపడుతోంది. నాన్న ప్రేమ కూడా దూరం కాకూడదు. నేను తనకి నాన్న ప్రేమని ఇవ్వాలనుకుంటున్నాను అని శరత్చంద్ర చెప్తుంటే ఇదంతా ఓకే సార్. కానీ భూమి అస్సలు ఊరుకుండటం లేదే. నా ఫోన్ని కొట్టేసింది తెలుసా? ఆ ఫోన్ బయటికి వస్తే ఇంకేమైనా ఉందా అని సూర్య చెప్తాడు.